ఎప్పుడు అయితే ఏటైతే ఇష్టంగా వేస్తామన్నమాట. ఈరోజు అయితే మరి కష్టంగా వేయాల్సి వస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకని లాస్ట్ వరకు చూడండి, మీకే చెప్తాను. ఈరోజు అయితే మార్నింగ్ 6కి మొదలెట్టామన్నమాట ఏటైతం అయితే. ఈ అయితే వచ్చి చిన్న కౌంట్ అనమాట. 300 కౌంట్లో చనిపోయిందనమాట రయ్య అనేది. ఇది వచ్చి 7 ఎకరాలు. 7 ఎకరాల్లో 14 లక్షలు అయితే వేసాడనమాట. పిల్లయితే మార్చాలని, వేరే ట్యాంక్లో మార్చాలి. ఆ వేరే ట్యాంక్లో మార్చకముందు దీనికైతే వైరస్ వచ్చిందనమాట. అందుకే అనమాట ఏటైతే ఇష్టంగా వేయాల్సింది కష్టంగా వేస్తాము. ఎలా అవుతుందని అసలు అనుకోలేదు. పిల్ల ఇంకొక 2 రోజుల్లో మార్చుతామనగా పిల్లకైతే వైరస్ అయితే వచ్చిందనమాట. ఇలా వైరస్ వస్తే చెరువు పట్టడం తప్ప వేరే చేసే పని ఏమి ఉండదన్నమాట. ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే పాలికల్చర్ టైప్లో చేపలు వేసి వదిలేస్తాడనమాట. ఒకవేళ 14 లక్షలు వేసాం కదా, 14 లక్షలు మహా అయితే 4 లక్షలు 5 లక్షలు కాసిన 40 కౌంట్కి వచ్చినా పట్టణంలో అవుద్ది అనుకుంటే మహా అంత ఆశగా పోకపోయినా ఒక 100 కౌంట్కి వచ్చిన 4 టన్నులు వదిలే అనుకుని వదిలేస్తారు కొంతమంది. కానీ మా రైతు గారు ఏంటంటే పక్కన అయితే చెరువులు ఉన్నాయన్నమాట, ఆయన ఏ చెరువులు. అందుకని అయితే ఇప్పుడు మార్నింగే మొదలెట్టామన్నమాట. మార్నింగే మొదలెట్టి చెరువు అయితే రొయ్య అయితే మొత్తం కంప్లీట్ చేస్తామన్నమాట. ఇంకా చేసేది ఏమీ లేక 12కి అయితే రొయ్య ఇంకా పడుతుంది. ఇంకా చేసేది ఏమీ లేక తప్పదని ఇంకా మంది అయితే కొడతాం మొదలెట్టామన్నమాట. ఈ రొయ్య వచ్చి 70 రూపాయలకి తెలియదన్నమాట. 3 టన్నులు అయితే అయ్యింది ఇది. కానీ ఒకసారి ఇంకా కేజీ 4 కేజీలు అలా కేజీ 2 కేజీలు లేట్గా అయితే అలా వస్తుంది అనమాట. ఇంకా చేసేది ఏమి లేక మంది కొట్టి బయలుదేరిపోయి